హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరావు. మిత్రులారా, నా పేరు శివరావు. ఇంత క్రితం నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఇండిఫినిట్ ఆర్టికల్స్ వాటి అర్థం, ప్రయోగం నేను చాలా క్లియర్గా వివరించాను. ఇప్పుడు చూడబోయే వీడియో డిఫినైట్ ఆర్టికల్. డిఫినైట్ ఆర్టికల్ అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ కేటగిరీలోకి వస్తుంది, దాని అర్థం, దాని ప్రయోగం, ఎన్ని అర్థాల్లో దాన్ని ఉపయోగించవచ్చు, ఎన్ని సందర్భాల్లో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అని కంప్లీట్ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తున్నాం. ఫ్రెండ్స్, ఒక విషయం నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ వీడియోలు అంటే నేను చేసే వీడియోలు మిగతా వారి వీడియోస్ కంటే భిన్నంగా ఉంటాయి. అంటే మీకు ఇంత చాలు అని కొద్దిపాటి అవసరం ఉన్నవాళ్ళు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు. కానీ ఇంగ్లీష్ నేను కంప్లీట్గా నేర్చుకోవాలి, పూర్తి స్థాయిలో నేను మాట్లాడాలి, రాయాలి, ఇంగ్లీష్ పూర్తి స్థాయిలో నేను అర్థం చేసుకోవాలి అన్న మిత్రులు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నది కాదు, నా స్వీయ శిక్షణ. అంటే ఐ ఆమ్ ఏ సెల్ఫ్ టాట్ అండ్ సెల్ఫ్ లర్న్డ్ ఇంగ్లీష్ టీచర్ని. నేను నా అనుభవంలో లేదా నా స్వీయ శిక్షణలో నేను నేర్చుకున్న మొత్తాన్ని మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను మీకు సమర్పించే ప్రతి వీడియోని కూడా మీరు క్షుణ్ణంగా చూడండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకసారి వాచ్ చేసి దాన్ని వదిలేస్తే తర్వాత ఏవేవో చాలా పరంపర వస్తూ ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అదే మీరు నోట్ చేసుకున్నారనుకోండి, నోట్ చేసుకుంటే తప్పకుండా అది మీరు మళ్ళీ రివిజన్ చేసుకుంటారు. అంటే ఇక్కడ మీరు నోట్ చేసుకున్నప్పుడే సెవరల్ టైమ్స్ రివిజన్ అయిపోయినట్టు. అలా కాకుండా నేను ఈ వీడియో చేస్తున్న ప్రింటెడ్ మెటీరియల్ మీ అభ్యర్థన మీద పంపించవచ్చు. కానీ నేను అలా పంపించను. ఎందుకంటే అలా మీరు పంపిస్తే వాటిని ఫోటో కాపీ తీసుకుని ఆ తర్వాత చదువుకుందాం అని పక్కన పడేస్తారు. నేను మీ చేత అలా చేయించాలనే ఉద్దేశంతో నేను చేయడం లేదు. తప్పనిసరిగా మీరు నా వీడియోలు పూర్తిగా వాచ్ చేయండి, నోట్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. మీరు నా వీడియోలు కొంతవరకు చూసిన తర్వాత, కొన్ని వీడియోలు చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తారు. అంటే ఈయన మిగతా వాళ్ళకంటే చాలా భిన్నంగా వివరిస్తున్నారు అనే విషయాన్ని మీరు తప్పకుండా ఒప్పుకుని తీరుతారు. అలా కాని పక్షంలో నా వీడియోస్ నుంచి మీరు అన్సబ్స్క్రైబ్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us go to the main topic. ఈరోజు డిఫినైట్ ఆర్టికల్ పూర్తి వివరాలతో మీకు సమర్పిస్తున్నాను. వాచ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈరోజు ద డిఫినైట్ ఆర్టికల్ ద గురించి వివరంగా తెలుసుకుందామా? డిఫినైట్ మీనింగ్ తెలుసుకుందాం ఫస్ట్. డిఫినైట్ అని అంటే క్లియర్, స్పష్టమైన, డిసిజివ్ ఖచ్చితమైన, లిమిటెడ్ పరిమితమైన, స్పెసిఫిక్ ప్రత్యేకమైన. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. డిఫినైట్ అని అంటే ఏంటి? స్పష్టమైన, క్లియర్, ఖచ్చితమైన, డిసిజివ్, లిమిటెడ్ పరిమితమైన, అలాగే స్పెసిఫిక్ ప్రత్యేకమైన అనే అర్థాల్లో డిఫినైట్ ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డిఫినైట్ ఆర్టికల్ అని అంటే ఏంటో. అంటే ఒక వ్యక్తి లేదా వస్తువు క్లియర్గా మనకి తెలిసినప్పుడు, లేదా ఒక ప్రదేశంలో ఒక్కటిగా ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఒక విషయం పరిమితంగా, లిమిటెడ్గా ఉన్నప్పుడు మనం అలాంటి నామవాచకాల ముందు లేదా ఆ నామవాచ పద సముదాయం ముందు మనం ఈ డిఫినైట్ ఆర్టికల్ దాన్ని మనం ప్రయోగిస్తాం. చూడండి, ద అనేది డిటర్మైనర్. మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్,
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 అని మనకు తెలుసు. అయితే ఇందులో డిటర్మైనర్స్ అనే ఒక కేటగిరీ పదాలు ఉన్నాయి. అవి ఇది, ఇవి, అది, అవి, ఆ, కొన్ని, ఏదైనా, నా, నీ, వారి అనే అర్థాలు ఇచ్చే పదాలు ఇప్పటి వరకు యాడ్జెక్టివ్స్లో ఉన్నాయి. కానీ ఇవి మిగతా వాటికి అంటే యాడ్జెక్టివ్స్ కంటే డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఫలానా అని సూచించే పదాలు కాబట్టి వీటిని ఇప్పుడు గ్రామేరియన్స్ సెపరేట్ చేసి డిటర్మైనర్ అని దానికి పేరు పెట్టారు. అంటే దీంతో మనం మోడర్న్ ఇంగ్లీష్ గ్రామేరియన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 9 అంటున్నారు. అంటే ద ఒక డిటర్మైనర్. ఇలాంటి డిటర్మైనర్స్ అన్ని ఒక కేటగిరీ చేశారు. ఫ్రెండ్స్, మీకు తెలుసుంటే పర్వాలేదు, తెలియకపోతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డిటర్మైనర్ అని అంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు, కొందరు వ్యక్తులు లేదా కొన్ని వస్తువులు ఫలానా అని సూచించేవి. అవి, ఇవి, ఏవైనా, కొన్ని, కొందరు ఇలాంటి పదాలన్నీ కూడా ఈ డిటర్మైనర్స్లోకి వస్తాయి. అలాగే ద అనేది ఒక డిటర్మైనర్. ద అనే డిటర్మైనర్ మీనింగ్స్ ఏంటో చూద్దాం. డిటర్మైనర్, a word that determines person or persons or thing or things. For example, this, that, all, some, any, my, your లాంటివి డిటర్మైనర్స్లోకి వస్తాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీరు గుర్తించాలి అని అంటే ఇంకా వైడ్ అంటే ప్రాచుర్యం లేదు కాబట్టి దాన్ని యాడ్జెక్టివ్గానే గుర్తించవచ్చు. అయితే అడిగితే కనుక డిటర్మైనర్ అని మీకు పరీక్షలో అడిగితే ఇలాంటి పదాలను మీరు డిటర్మైనర్ అని గుర్తించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ డిటర్మైనర్ అని అంటే తెలుగులో దాని అర్థం ఏంటంటే నిర్ణాయకం. నిర్ణాయకం అంటే ఇది ఫలానా అని నిర్ణయించేది. ఇవి ఇన్ని, అవి అన్ని, కొన్ని, ఏదైనా అని ఒక నామవాచకాన్ని నిర్ణయించేదాన్ని డిటర్మైనర్ అంటారు. తెలుగులో దాన్ని నిర్ణాయకం అని అనవచ్చు. ఒక వ్యక్తి లేదా వ్యక్తులు, ఒక వస్తువు లేదా వస్తువులు ఫలానా, అంత, ఇంత, అన్ని, ఇన్ని మొదలగునవి అని నిర్ణయించేదే డిటర్మైనర్. ఫ్రెండ్స్, దీన్ని ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారేమో, బోర్ ఫీల్ అవ్వద్దు. విషయం నేర్చుకోవాల్సిన విషయాలే ఇవి. సరే, ఈ పదాన్ని ద అనే డిటర్మైనర్ని ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి, ప్రొనౌన్సియేషన్ అనకూడదు. వర్డ్ మనం ఆ ప్రొనౌన్స్ అనే స్పెల్లింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ వేరు, గుర్తించండి. ప్రొనౌన్సియేషన్ కాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ అంటే ఏ పదాన్ని అయితే మనం పలుకుతామో మన నోటి ద్వారా దాన్ని ప్రొనౌన్సియేషన్ అని అంటాం. అలాగే ద జనరల్ సెన్స్లో ఈ పదాన్ని మనం ద అని ఉచ్చరించాలి. వీ షుడ్ ప్రొనౌన్స్ దిస్ వర్డ్ యాజ్ ద. ఇది జనరల్. బట్ బిఫోర్ ఏ వవల్ సౌండ్ ది అంటే ఏదైనా ఒక నామవాచకం అంటే లేదా ఒక నామవాచక ఏంటది పద సముదాయం అంటే నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఏ పదం అయితే అది వొవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుందో, బిగిన్ అవుతుందో దాని ముందు ది అనాలి. మామూలుగా అయితే ఈ పదం ది అనేది స్ట్రాంగ్ ఫామ్ అన్నమాట. అలాగే చూడండి, మీనింగ్స్ చూద్దాం. ఒకటి, వీక్ ఫామ్ ఆఫ్ దట్. దట్ అనే ఒక డిటర్మైనర్ ఏదైతే ఉందో ఆ డిటర్మైనర్కి వీక్ ఫామ్ అన్నమాట ఇది. అంటే దాని అర్థం ద అని అన్నామంటే దట్ అని, కాకపోతే దాన్ని కాస్త వీక్గా ప్రొనౌన్సియేషన్ చేసే అన్నమాట. అంటే దట్, ద ఈజ్ వీక్ ఫామ్ ఆఫ్ దట్. అలాగే వేరే అర్థం, మరో అర్థం ఏంటంటే హౌ మచ్ అనే సెన్స్లో, అంటే క్వశ్చన్ కాదు ఇది. ఎంత అని మనం చెప్పబోతున్నామో అంత, ఇంత అని ఎంత చెప్పబోతున్నామో అంత. ఇది ఇంట్రాగేటివ్ మాత్రం కాదు, పొరపడకండి ఫ్రెండ్స్. అలాగే దట్ మచ్ అంత. అలాగే యువర్ నీ యొక్క, మై నా యొక్క, దేర్ వారి యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్ దాని యొక్క అనే అర్థంలో కూడా దాని మనం ఉపయోగించవచ్చు. ఎలా అంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు అని నాకు అర్థమవుతుంది. మళ్ళీ మిమ్మల్ని మాటల్లో మళ్ళీ మీరు అని రిపీట్ చేయకుండా ఈ ద అనే ఆర్టికల్ని ఉపయోగించవచ్చు.
అది మీరు ఈ వీడియోలోనే తెలుసుకుంటారు. చూడండి, మొదటి ఉదాహరణ, ద బాయ్ డ్రెస్డ్ ఇన్ వైట్ ఈజ్ మై స్టూడెంట్. ఇక్కడ క్లియర్గా వైట్ అంటే తెలుపు రంగు దుస్తులు ధరించిన అంటే ఒక అబ్బాయి, అక్కడ కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, అందులో తెలుపు రంగు ధరించిన ఒక కుర్రాడు, ఒక బాయ్. ఖచ్చితంగా డిఫినైట్ కదా. కొంతమందిలో తెలుపు రంగు ధరించిన వ్యక్తి అని అంటే అది డిఫినైట్, కాబట్టి దాని ముందు మనం ఆ బాయ్ ముందు మనం డిఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయవచ్చు. గమనిస్తున్నారు ఫ్రెండ్స్? సరిగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక వస్తువు లేదా వ్యక్తి ఏదో ఒక దాంతో డిఫైన్ చేయబడి డిఫినైట్గా ఉంటే దాని ముందు మనం డిఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ద బాయ్ డ్రెస్డ్ ఇన్ వైట్ అంటే అక్కడ కొంతమంది బాయ్స్ ఉన్నారు, అందులో ఒక వ్యక్తి తెలుపు రంగు దుస్తులు ధరించాడు. ఆ కుర్రాడు నా స్టూడెంట్ అని చెప్పడం. ద బాయ్ డ్రెస్డ్ ఇన్ వైట్ ఈజ్ మై స్టూడెంట్. తెలుపు రంగు దుస్తులు ధరించిన ఆ అబ్బాయి నా విద్యార్థి. అంటే ఇక్కడ సెన్స్ ద అంటే దట్, ఆ అనే అర్థంలో. అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూడండి, ద మోర్ యూ లిసన్ ద మోర్ యూ లెర్న్. ఇక్కడ ద మోర్ యూ లిసన్ ద మోర్ యూ లెర్న్ అంటే మీరు ఎంత ఎక్కువ వింటే ద మోర్ యూ లెర్న్ అంత నేర్చుకుంటారు. అంటే ఇక్కడ ద అనే మీనింగ్ హౌ మచ్, దట్ మచ్, హౌ మచ్ దట్ మచ్ అనే సెన్స్లో. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఎంత వింటే అంత నేర్చుకుంటారు అని మీరు మామూలుగా ఇంగ్లీష్లో చెప్పాలి అని అంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ మీరు ఇది చూసి మీరు దాన్ని నేర్చుకోవచ్చు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, డియర్ ఐ హ్యావ్ నాట్ ద మనీ టు బై ద ఆర్టికల్ యూ ఆస్క్ ఫర్. ఇక్కడ డియర్ అని అంటే అది ఒకే సెన్స్లో కాదు. డియర్ అంటే భార్యని పిలిచినప్పుడు ఏమో అని, బిడ్డను పిలిచినప్పుడు అమ్మ అని ప్రేమగా, అబ్బాయిని పిలిచినప్పుడు బాబు అని అర్థం. డియర్ కమ్ హియర్ అని అంటే మీరు ఎవరినైతే సూచిస్తున్నారో ఆ వ్యక్తిని అని అర్థం, మీరు ప్రేమగా పిలవడం. డియర్ ఐ హ్యావ్ నాట్ ద మనీ టు బై ద ఆర్టికల్ యూ ఆస్క్ ఫర్. సపోజు మీరు మీ భార్యతో బయటికి వెళ్ళినప్పుడు ఆమె ఏదో ఒక వస్తువు కనుమన్నారు. ఏమో ఆ వస్తువు కొనేంత డబ్బు నా దగ్గర లేదు, ఆ వస్తువు కొనేటంత డబ్బు నా దగ్గర లేదు. ఇక్కడ ఈ కలర్ ఇండికేషన్ ఉన్న ద ఆ అర్థాన్ని ఇస్తాయి. సరిగా గమనించండి ఫ్రెండ్స్. ఏమో నీవు అడిగిన ఆ వస్తువు కొనడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ గ్రీన్ కలర్ ఇండికేషన్ ఉన్న పదాలు ఆ ద రెండు దాలు సూచిస్తాయి. అలాగే 4వ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హర్ట్ మై సెల్ఫ్ ఇన్ ద లెగ్. ఇక్కడ చూడండి, ద లెగ్ అని అంటే ఇక్కడ మై లెగ్. ఐ హర్ట్ మై సెల్ఫ్ ఇన్ ద లెగ్ అంటే ఐ హర్ట్ మై సెల్ఫ్ ఇన్ మై లెగ్ అని రెండోసారి మనం అనక్కర్లా. ఐ హర్ట్ మై సెల్ఫ్ ఇన్ ద లెగ్ అంటే ఐ హర్ట్ మై సెల్ఫ్ ఇన్ మై లెగ్ అంటే అక్కడ దా ఇన్ ద సెన్స్ ఆఫ్ మై. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, నా కాలు నేనే గాయపరుచుకున్నాను. ఇది మీరు స్పోకెన్ ఇంగ్లీష్గా కూడా నేర్చుకుని పదిలిపరచుకోవచ్చు. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, స్టే ఇన్ ద హౌస్. ఇక్కడ ద హౌస్ అని అంటే ఇప్పుడు మీ ఇంటిలో, ఇన్ ద హౌస్. ఇక్కడ ఎందుకని అలాగే మీ ఇంట్లో అని అర్థం వస్తుంది? యూ షుడ్ స్టే ఇన్ యువర్ హౌస్. దీని అర్థం ఏంటంటే స్టే ఇన్ ద హౌస్ అంటే మీరు మీ ఇంట్లో ఉండండి అని అర్థం వస్తుంది, కానీ మీరు ఏదో పర్టికులర్ ఇంట్లో ఉండాలని అర్థం రాదు. అక్కడ స్టే ఇన్ ద హౌస్ అంటే యూ స్టే ఇన్ ద హౌస్. యూ స్టే ఇన్ ద హౌస్ అన్నప్పుడు మీరు మీ ఇంట్లో ఉండండి. యూ షుడ్ స్టే ఇన్ యువర్ హౌస్ అంటే ఇక్కడ దా ఇన్ ద సెన్స్ ఆఫ్ నీ యొక్క. చూడండి, ఇవి వాటి అర్థాలు, ప్రయోగాలు. ఇప్పుడు మరిన్ని ప్రయోగాలు చూద్దాం. ఈ ద అనే డిఫినైట్ ఆర్టికల్ ఎన్ని రకాలుగా మనం ప్రయోగించవచ్చో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కీన్గా వాచ్ చేయండి. స్పష్టంగా అవసరమైతే మీరు పాజ్ చేసి మరీ స్టడీ చేయండి. తప్పకుండా నోట్ చేసుకోండి. I used to talk about, usage 1, used to talk about a particular person or thing that has already been mentioned. అంటే ఏదైనా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు ఆల్రెడీ మీకు పరిచయం చేశాం, ఆ వ్యక్తిని మళ్ళీ సూచించాలి అని అంటే. అలాగే
మనకు ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు గురించి ఆల్రెడీ తెలుసు, ఇప్పటికే తెలుసు, లేదా ద ఓన్లీ వన్ ఎనీవేర్, యూనిక్ అంటే బీయింగ్ ఓన్లీ వన్ అంటే అలాంటి రకం లేదా అటువంటి వస్తువు ఒకే ఒకటిగా ప్రపంచంలోకి వేరే ఎక్కడ ఏమీ లేనివి వాటి ముందు, అలాగే ఇన్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏవైతే ఉంటాయో వస్తువులు లేదా వ్యక్తులు ఏవైతే ఉంటాయో వాటి ముందు మనం దా యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. హియర్ ఈజ్ వన్ షూ బట్ వేర్ ఈజ్ ద అదర్ వన్. చెప్పులు అని అంటే షూస్ అంటే జత అంటే రెండు ఉంటాయి, ఒకటి ఇక్కడే ఉంది అంటే ఇంకొకటి ఉండాలి కదా, అది డిఫరెంట్గా మనకు తెలుసు, ఏదో అని అనక్కర్లేదు. వేర్ ఈజ్ ఏ షూ అనకూడదు, వేర్ ఈజ్ ద అదర్ వన్. వేర్ ఈజ్ ద అదర్ వన్ అంటే రెండు ఉంటాయి, అది క్లియర్. జత అంటే షూస్ అంటే జత ఉంటాయి ఒక్కో వ్యక్తికి, ఒకటి ఇక్కడ ఉంది అని అంటే మరొకటి డిఫరెంట్గా మరొకటి ఉంటుంది, అది ఎక్కడుంది, వేర్ ఈజ్ ద అదర్ వన్. అలాగే బీ ష్యూర్ టు ఆస్క్ ద డాక్టర్ అబౌట్ ద స్పాట్ ఆన్ ద ఫేస్. ఇక్కడ బీ ష్యూర్ అని అంటే యూ షుడ్ బీ ష్యూర్, యూ షుడ్ బీ ష్యూర్. బీ ష్యూర్ అంటే ఇది ఇంపరేటివ్, బీ ష్యూర్ అంటే యూ షుడ్ బీ ష్యూర్ అంటే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, బీ ష్యూర్ టు ఆస్క్ ద డాక్టర్ అబౌట్ ద స్పాట్ ఆన్ ద ఫేస్ అని అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఖచ్చితంగా మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ డాక్టర్ పర్టికులర్ ప్రత్యేకం. అలాగే అబౌట్ ద స్పాట్ అంటే మీరు మీ ముఖం మీద ఒక మచ్చ ఉంది, అది అందరికీ ఉండదు, మీకు కూడా ముఖం మీద ఒకటే ఉంది కాబట్టి అది ప్రత్యేకం. అలాగే ఆన్ ద ఫేస్ మీ బాడీ పార్ట్స్లో సూచించినప్పుడు, మీ బాడీ పార్ట్స్ చూపించినప్పుడు ద హ్యాండ్, ద ఫేస్, ద బ్యాక్, ద లెగ్, ద హ్యాండ్ అని అన్నప్పుడు ఒక వ్యక్తిని సూచించి దా యూజ్ చేస్తే వారి యొక్క అనే అర్థంలో వస్తుందన్నమాట. చూడండి మరొకసారి, బీ షూర్ టు ఆస్క్ ద డాక్టర్ అబౌట్ ద స్పాట్ ఆన్ ద ఫేస్ అంటే నువ్వు వెళ్తున్న ఆ డాక్టర్ గారిని తప్పనిసరిగా అడగండి మర్చిపోకుండా మీ ముఖం మీద ఉన్న మచ్చ గురించి అని. అంటే మొదటిదా ఆ డాక్టరు, మీరు వెళ్తున్న ఆ డాక్టరు, రెండవది ఆ మచ్చ, మీ ముఖం మీద ఉన్న ఆ మచ్చ, ద ఫేస్ మీ ఫేస్ అంటే యువర్ ఫేస్. ఫ్రెండ్స్ క్లియరా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే మరొకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వేర్ ఈజ్ ద లోవెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మీరు ఏమైనా పొరపడుతున్నారా అంటే నేను పొరపడ్డానా? సాధారణంగా అర్త్, సన్ అని అంటే దాని ముందు ఆర్టికల్ యూజ్ చేయాలి అని మనకు ఒక స్ట్రిక్ట్ రూల్ చెప్తారు చాలామంది, కానీ ఇక్కడ నేను ఆ ఆర్టికల్ యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదో వివరిస్తున్నాను చూడండి. వేర్ ఈజ్ ద లోవెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్. ఆన్ ద ఎర్త్ కాదు, ఆన్ ద ఎర్త్ అంటే లోవెస్ట్ పాయింట్ మనం ఎలా నిర్ణయిస్తాం? భూమి మీద అంటే భూగ్రహం మీద లోవెస్ట్ పాయింట్ అనేది మనం నిర్ణయించలేము, కానీ భూభాగం మీద అంటే నేల ప్రాంతం, భూభాగం అంటే ద ఎర్త్ యాజ్ ఎ ప్లానెట్, గ్రహంగా భూమి మీద నీళ్లు నేల రెండు రకాలుగా ఉన్నాయి కదా. మనం ఈ సెన్స్లో అర్త్ అంటే నేల మట్టి అని అర్థం. ఎర్త్ అంటే నేల మట్టి గ్రౌండ్ అని అర్థం, భూగర్భం భూమి అని అర్థం. సరే చూడండి, వేర్ ఈస్ ద లోవెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్ అంటే నీళ్లు కాకుండా అంటే సముద్రాలు కాకుండా భూభాగం మీద లోయెస్ట్ పాయింట్ ఎక్కడుంది అంటే చెప్పగలను. అలాగే దీని అర్థం ఏంటంటే ద పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఎక్స్క్లూడింగ్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్ కాకుండా అంటే సముద్రాలు కాకుండా భూభాగం ఏమైతే ఉందో ఆ భూభాగంలో బాగా దిగువన ఉన్న ప్రాంతం ఏది లోవెస్ట్ పాయింట్ అంటే ఎక్స్ట్రీమ్, ఇంకా దానికి మించి ఏమీ లేదు అన్నప్పుడు లోవెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ సంథింగ్. అలాంటి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం డిఫినైట్ ఆర్టికల్ అంటే లోవెస్ట్ పాయింట్ అంటే అది డిఫినైట్ ప్రత్యేకం, ఇంకే అలాంటివి ఉండవు కాబట్టి దాని ముందు మనం డిఫినైట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. అలాగే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ద అర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇక్కడ అర్త్ ముందు దా యూజ్ చేశారు.
అయితే ఇక్కడ అర్త్ అంటే ప్లానెట్గా తీసుకుంటే, ఒక గ్రహంగా తీసుకుంటే అది ఈ సోలార్ సిస్టంలో ఒకే ఒకటి ఉంది. మనం నివసించే ఆ భూగ్రహం వేరే ఎక్కడ లేదు కాబట్టి ఇది యూనిక్. ఆ యూనిక్ వస్తువు ముందు మనం యూజ్ చేయాలి. అలాగే మూవ్స్ అరౌండ్ ద సన్ కూడా సోలార్ సిస్టంలో ఒకే ఒకటి ఉంది, అది కూడా యూనిక్, దానికి అది ప్రత్యేకం. కాబట్టి వేరే సన్ లేదు మనకు, కాబట్టి యూనిక్. కాబట్టి ఈ యూనిక్ థింగ్స్ ఏవైనా ఒక వస్తువు వేరొకటి ఏమీ లేకుండా ప్రత్యేకంగా వాటికవే ఉన్న వాటి ముందు కూడా మనం యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఓకే. యూజ్డ్ వెన్ యు ఆర్ సేయింగ్ విచ్ పర్సన్ ఆర్ థింగ్ యూ మీన్. మనం మాట్లాడుతున్నప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ వ్యక్తిని సూచించడానికి మనం ఈ డిఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయవచ్చు. దట్ ఈస్ ద గాయ్ ఐ వాస్ టెలింగ్ యూ అబౌట్. చూడండి, ఆ వ్యక్తి గురించే నేను మీకు చెప్తున్నాను. దట్ ఈస్ ద గై ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్. నేను ఎవరి గురించి అయితే మీకు చెప్తున్నానో ఆ వ్యక్తి అతనే. దట్ ఈస్ అని అంటే దాని తర్వాత ఏమైతే ఉంటుందో, దట్ ఈస్ ద బాయ్, దట్ ఈస్ ద మ్యాన్, దట్ ఈస్ ద లేడీ అని అంటే ఆ పిల్లాడే, ఆ వ్యక్తి, ఆమె అని అర్థం అన్నమాట. దట్ ఈస్ ద గై, ఆ వ్యక్తి, అతని గురించే నేను మాట్లాడుతున్నాను. తర్వాత ద హౌస్ విత్ ఏ రెడ్ డోర్ ఈస్ మై అంకుల్స్. అక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లుని మనం మా అంకుల్ ఇల్లు ఏది అని చెప్పాలి అని అంటే అన్ని ఇళ్లలో వేరే రంగుతో ఇళ్ళున్నాయి, కానీ మా అంకుల్ ఇంటికి మాత్రం ఒక డోరు రెడ్ కలర్ కలిగి ఉంది. మా అంకుల్ ఇల్లు రెడ్ కలర్ కలిగి ఉంది. ఆ ఇంటి తలుపు అది ప్రత్యేకం, మిగతా వాటికన్నా ప్రత్యేకం కదా, స్పెసిఫిక్. కాబట్టి ద హౌస్ విత్ ఏ రెడ్ డోర్ ఈజ్ మై అంకుల్స్. ఆ ఎరుపు రంగు తలుపున్న ఆ ఇల్లుందే, ఆ ఇల్లు అది మా మామయ్యది లేదా మా చిన్నాన్నది. అంకుల్ అంటే ఇంగ్లీష్లో అన్ని అర్థాలు వస్తాయి కదా, దాని అర్థం తీసుకోండి. అలాగే నెక్స్ట్ చూడండి, ద హౌస్ విత్ ద బ్లూ డోర్ ఈజ్ అవర్స్. అలాగే ఆ గుంపులో ఇంకో ఇల్లు ఉంది. ఆ ఇంటికి మిగతా ఇళ్ళన్నీ వేరే వేరే రంగులు తలుపులు ఉన్నాయి, కానీ అక్కడ ప్రత్యేకంగా మా ఇంటికి నీలి రంగు తలుపు ఉంది. ఆ నీలి రంగు ఉన్న తలుపు ఉందే, అది మా ఇల్లు. ద హౌస్ విత్ ద బ్లూ డోర్. ద హౌస్ విత్ ద బ్లూ డోర్ అంటే మా ఇంటికి ఒకే ఒక డోర్ ఉంది, అది కూడా బ్లూ కలర్ ఉంది. ఒకే డోరు, ఓకే ఆ ఇల్లు ఒకే ఒక నీలి రంగు తలుపు, ఆ ఇల్లు మాది. ఫ్రెండ్స్, అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఐ ప్రిఫర్ ద బ్లూ వన్. అక్కడ కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు నన్ను తీసుకోమని చాయిస్ నాకే ఇచ్చారు. అన్ని రంగుల వస్తువుల్లో నాకు నచ్చింది బ్లూ, కాబట్టి ఐ ప్రిఫర్ ద బ్లూ వన్. అక్కడ ఉన్నది బ్లూ ప్రత్యేకం, మిగతా వాటికంటే అది పర్టికులర్ కలర్, నాకు నచ్చిన కలర్ బ్లూ, కాబట్టి ఆ నీలి రంగు వస్తువు నాకు కావాలి. ద వన్ విత్ బ్లూ కలర్. అలాగే థర్డ్ యూసేజ్ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ దట్ డిస్క్రైబ్ యాక్షన్స్ అండ్ చేంజెస్ వెన్ దే ఆర్ ఫాలోడ్ బై ఆఫ్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఫాలో అయ్యేది, ముందుది అది యాక్షన్ సూచించే నౌన్ కానీ లేదా ఒక స్థిరమైన నౌన్ కానీ, వాటి ముందు మనం డిఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ద డెత్ ఆఫ్ హిజ్ మదర్. ద డెత్ ఆఫ్ హిజ్ మదర్, ఇక్కడ డెత్ నౌన్, హిజ్ మదర్ నౌన్ ఫ్రేజ్, ఈ రెండింటిని ఆఫ్ అనే ప్రిపోజిషన్తో కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డెత్ ఆఫ్ హిజ్ మదర్ అంటే ద డెత్ ఆఫ్ హిజ్ మదర్ మోర్ క్లియర్. అలాగే ద అరైవల్ ఆఫ్ గెస్ట్స్, అరైవల్ నౌన్, గెస్ట్స్ నౌన్, ఈ రెండింటిని ఆఫ్తో జాయిన్ చేశాం, దాని ముందు కూడా మనం యూజ్ చేయవచ్చు. అలాగే ద క్లీనింగ్ ఆఫ్ హోటల్ రూమ్స్,
ఇక్కడ దాకి కలర్ ఇండికేషన్ ఇవ్వలేదు, గమనించండి ఫ్రెండ్స్. దాని కలర్ ఇండికేటర్గా చూసుకోండి. ద డెఫినెట్ ఆర్టికల్. ద క్లీనింగ్ ఆఫ్ హోటల్ రూమ్స్ అంటే ఇక్కడ మనకి ఇది క్లియర్. ఒక నౌన్ మరొక నౌన్ మధ్య ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉంది అని అంటే ఆ ఫ్రేజ్ ముందు ద ఉపయోగించండి. ఇది క్లియర్గా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. రెండు నౌన్స్ మధ్యలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉంటే దాని ముందు దా యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ద బే ఆఫ్ బెంగాల్, ద గల్ఫ్ ఆఫ్ మెక్సికో, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీటి ముందు దా ఉంది, గమనించండి. అలాగే యూజ్ టు టాక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ అ థింగ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ నేచురల్ ఎన్వైరాన్మెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. మన ఎన్వైరాన్మెంట్కి సంబంధించి కానీ లేదా మన దైనందిన జీవిత శైలిలో ఏర్పడే విషయాలు కానీ వాటి ముందు కూడా మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద వెదర్ లైక్ ఇన్ సౌత్ ఇండియా అంటే సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోని వాతావరణం గురించి అడిగినప్పుడు మీరు ఇలా ప్రశ్నించవచ్చు. వాట్ ఈస్ ద వెదర్ లైక్ ఇన్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, ఏ వాతావరణ పరిస్థితిని పోలి ఉంటుంది. వాట్ ఈస్ ద వెదర్ లైక్, హౌ ఈజ్ ద వెదర్ అనకూడదు ఇక్కడ. అంటే అఫ్కోర్స్ దాని అర్థం అదే, దీనికి అర్థం చెప్పాలంటే అలాగే చెప్పాలి. కానీ ద సంథింగ్ లైక్ అని అంటే ఎలా ఉంటుంది. వాట్ ఈస్ ద వెదర్ లైక్ ఇన్ సౌత్ ఇండియా. విల్ హ్యావ్ టు ఫినిష్ దిస్ ఇన్ ద మార్నింగ్ అంటే ఒక పగటి కాలంలో డివిజన్స్ ఉంటాయి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని. ఈ డివిజన్ ఏదైతే ఉందో ఒక పగటి కాలంలో లేదా ఒక రోజు కాలంలో విభజించబడిన సమయం ఏదైతే ఉందో వాటి ముందు మనం దా ఉపయోగించవచ్చు. వీ విల్ హ్యావ్ టు ఫినిష్ దిస్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇలా ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్ అని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ చూడండి, యూజ్ టు టాక్ అబౌట్ అ పార్ట్ ఆఫ్ సంబడీస్ బాడీ. చెప్పానుగా ముందు మీకు మొదట్లోనే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. షీ కిస్డ్ హిమ్ రైట్ ఆన్ ద ఫోర్ హెడ్. షీ కిస్డ్ హిమ్ అక్కడ క్లియర్గా ఒక వ్యక్తి మనకు స్పష్టంగా తెలుస్తుంది. షీ కిస్డ్ హిమ్ రైట్ ఆన్ ద ఫోర్ హెడ్ అంటే అతని నుదుటి మీద, హిజ్ ఫోర్ హెడ్ అంటే మనం ఒక వ్యక్తిని సూచించాం. ఆ తర్వాత మళ్ళీ హిజ్ అని అనక్కర్లా, ద అని యూజ్ చేస్తే సరిపోతుంది. షీ కిస్డ్ హిమ్ రైట్ ఆన్ ద ఫోర్ హెడ్ అంటే ఆమె అతని నుదుటి మీదనే, సరిగ్గా నుదుటి మీదనే ముద్దు పెట్టుకుంది. షీ కిస్డ్ హిమ్ రైట్ ఆన్ ద ఫోర్ హెడ్ అతని నుదుటి మీదనే, సరిగ్గా నుదుటి మీదనే ముద్దు పెట్టుకుంది. అలాగే హౌ ఈజ్ ద ఆర్మ్. చూడండి, హౌ ఈజ్ ద ఆర్మ్ అంటే మనం ఆ ప్రశ్న అడిగినప్పుడు మన ముందు ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్టే కదా. అంటే అక్కడ మనం యూ అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మనం ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను అని అడ్రస్ చేసి మాట్లాడు, డైరెక్ట్గా మనం పాయింట్కి వచ్చేస్తాం. హౌ ఈజ్ ద ఆర్మ్ అంటే మీ చెయ్యి ఎలా ఉంది, మీ బాహు అంటే మీ కరం ఎలా ఉంది. ఇక్కడ ఆర్మ్ అంటే కరము. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ లింబ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం భుజం దగ్గర నుంచి వేలి చివరి వరకు ఉన్న ఈ భాగాన్ని తెలుగులో కరము అంటారు. కరము అంటే ఇంగ్లీష్లో ఆర్మ్ అంటారు. అయితే మనం చాలామంది హ్యాండ్ అంటూ ఉంటారు. హ్యాండ్ అంటే ఈ పార్ట్నే హ్యాండ్ అనాలి. అంటే మణికట్టుకు పైన ఉన్నదాన్ని ఇదే హ్యాండ్, దీన్నే హస్తం అంటాం. హ్యాండ్ అంటే అర్థం హస్తము అని. హ్యాండ్ దీని మీనింగ్స్ వేరే అర్థాలు నేను తర్వాత క్లాసుల్లో చెప్తాను. ఇది హస్తం, ఇది మోచేతికి దిగిన ఫోర్ ఆర్మ్, ఇది ఫోర్ ఆర్మ్, ఇది అప్పర్ ఆర్మ్, ఇది ఎల్బో. ఓకే ఫ్రెండ్స్, ఈ బాడీ పార్ట్ మీరు పొరపాటుగా మొత్తం చూసి హ్యాండ్ అంటారు. హౌ మెనీ హ్యాండ్స్ హ్యావ్ యూ గాట్ అంటే 2 హ్యాండ్స్ అని ఇలా చూపిస్తారు. కానీ హౌ మెనీ ఆర్మ్స్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ అంటే 2 అని మళ్ళీ చెప్పాలి. అప్పుడు మనం ఇలా చూపించాలి.
ఓకే ఫ్రెండ్స్, హౌ ఈజ్ ద ఆర్మ్ అంటే నీ కరం అంటే నీ బాహు ఎలా ఉంది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి 6 యూజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ సమ్ కంట్రీస్ అండ్ ఏరియాస్ అండ్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఓషన్స్, మౌంటైన్ రేంజెస్, రివర్స్, గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్ అండ్ సమ్ డెసర్ట్స్. చూడండి, వేటి ముందు మనం ద డిఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయవచ్చో ఈ పాయింట్లో తెలుసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ కంట్రీస్ అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, 50 రాష్ట్రాలు కలిసిన ఒక దేశం. అంటే అవి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేక ప్రతిపత్తి కలిగినవి. అందు గురించి వాటి కాన్గ్లోమరేషన్, వాటి గుంపును ముందు యునైటెడ్ స్టేట్స్, ఆ యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేకం, ప్రపంచంలోకి ఎక్కడ అటువంటి విధంగా లేదు కాబట్టి ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. అలాగే ఒక ప్రాంతం, ఒక ప్రత్యేక ప్రాంతం, బెర్ముడా ట్రయాంగిల్ అనే ఆ ప్రాంతం ప్రపంచంలో ఎక్కడ వేరే చోట ఎక్కడా లేదు కాబట్టి అది డెఫినెట్గా ఒకే ఒక ప్రదేశం, దాని ముందు దా యూజ్ చేశాం. అలాగే ద పసిఫిక్ ఓషన్, ఓషన్స్లో పసిఫిక్ ఒకటి మహా సముద్రం, అక్కడ ప్రపంచంలో మరో సముద్రం అలాంటిది అంత సముద్రం లేదు, అదే పేరుతో కూడా లేదు కాబట్టి దాని ముందు ద. అలాగే హిమాలయస్, ప్రపంచంలో హిమాలయస్ అనే మౌంటైన్ రేంజెస్ అది ఎక్కడ లేవు అనేది ఒకటి. అలాగే హిమాలయస్ అనేవి పర్వత పంక్తులు, అంటే పర్వత పంక్తులు అంటే మౌంటైన్ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ ముందు అంటే చాలా మౌంటైన్స్ ఒకే చోట ఉంటాయి, వాటికి ఒక పేరు ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన పర్వత పంక్తుల ముందు దా యూజ్ చేస్తాం. అలాగే నదులు, నదుల ముందు ఒక పెద్ద నదులు అంటే చెప్పుకోదగ్గ నదులు, నది అనే దానికి దేని ముందైనా సరే ఆ పేరు ముందు మనం దా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద అమెజాన్, ద నైల్ ఎట్సెట్రా. అలాగే ఎడారులు, డెసర్ట్స్, ద సహారా. అలాగే దీవుల సమూహం, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అలాగే ద ఇండోనేషియన్ ఐలాండ్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, యూజ్డ్ బిఫోర్ 7th usage, used before an adjective to make it into a noun when you are talking about or showing all the people who that adjective describes. చూడండి ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్ని నౌన్గా మార్చాలి అని అనుకున్నప్పుడు మనం దా యూజ్ చేస్తాం. అయితే ఆ యాడ్జెక్టివ్ ఎలాంటిదై ఉండాలి అని అంటే ఆ యాడ్జెక్టివ్కి సంబంధించిన ఆ లక్షణాన్ని చూపించే ప్రజలందరినీ లేదా వస్తువులన్నిటినీ సూచించే విధంగా ఉండాలి. దాని ముందు మనం దా యూజ్ చేస్తాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అ స్కూల్ ఫర్ ద డెఫ్, అ స్కూల్ ఫర్ ద డెఫ్ అంటే బధిరులకు నిర్దేశించిన స్కూల్, ఒక ప్రత్యేక స్కూల్. ద స్కూల్ ఫర్ ద డెఫ్, ద డెఫ్ చిల్డ్రన్ స్కూల్ కాదు, ఆ స్కూల్ ఫర్ ద డెఫ్ అనాలి. అంటే ద డెఫ్ అంటే బధిరులు అందరూ, అంటే చెవిటి వాళ్ళందరూ ఒక సమూహంగా అని ఆ ప్రత్యేకమైన ఆ యాడ్జెక్టివ్ ముందు మనం దా యూజ్ చేస్తే ఆ డెఫ్నెస్ చేత ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఆ కేటగిరీలోకి వస్తారు. అలాగే షీ డివోటెడ్ హెర్ లైఫ్ టు హెల్పింగ్ ద పువర్ అంటే ద పువర్ అంటే పూర్ యాడ్జెక్టివ్, పూర్ అంటే ఏమీ లేని వాళ్ళు, సంపద లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ అనమాట. ద పూర్ అంటే పూర్ పీపుల్, పేదవాళ్ళు అని అర్థం వస్తుంది. పూర్ యాడ్జెక్టివ్ దాని ముందు దా యూజ్ చేస్తే అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. అలాగే ద గుడ్ ఆర్ లవ్డ్, ద బ్యాడ్ ఆర్ హేటెడ్ అంటే గుడ్ యాడ్జెక్టివ్ దాని ముందు దా యూజ్ చేస్తే మంచివాళ్ళు, మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు అందరూ కూడా, మంచి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు అంటే మంచివాళ్ళు అనేవాళ్ళు అందరూ మనం ప్రేమిస్తాం, వారు ప్రేమించబడతారు. అలాగే ద బ్యాడ్ అంటే ఎవరైతే చెడ్డ గుణాలు కలిగి ఉంటారో వాళ్ళు ద్వేషించబడతారు. మంచివాళ్ళు ప్రేమించబడతారు, చెడ్డవాళ్ళు ద్వేషించబడతారు. అంటే మనం మంచివాళ్ళని ప్రేమిస్తాం, చెడ్డవాళ్ళను ద్వేషిస్తాం అనే అర్థంలో. అలాగే వార్స్ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్, ఇక్కడ సాధారణంగా
లాంగ్వేజెస్ ముందు మనం డిఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కానీ ఇక్కడ యూజ్ చేసామే, తప్పు అయి ఉంటుందంటారా? కాదు, ముమ్మాటికి ఇది తప్పు కాదు. ఎలా తప్పు కాదు అని అంటే, మామూలుగా మనం మాట్లాడేప్పుడు ఒక లాంగ్వేజ్ గురించి మాట్లాడితే దాని ముందు దా యూజ్ చేయం. కానీ ఆ లాంగ్వేజ్ మాట్లాడే ప్రజల్ని సూచించేటప్పుడు మాత్రం మనం దా యూజ్ చేయాలి. అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, ద తెలుగు ఈజ్ అ స్వీట్ లాంగ్వేజ్ అన్నాం అనుకోండి, దా తెలుగు ఈజ్ ఏ స్వీట్ లాంగ్వేజ్ అనకూడదు. దా తెలుగు ఈజ్ ఏ స్వీట్ లాంగ్వేజ్ అంటే మీనింగ్ మారిపోతుంది. కానీ ద తెలుగు ఆర్ హాస్పిటబుల్ పీపుల్ అంటే తెలుగువారు ప్రజలు ఇతరులని ఆదరించే మంచి స్వభావం కలిగిన వారు అని అర్థం. అతిథులను గౌరవించే ప్రజలు, తెలుగువారు అతిథులను గౌరవించేవాళ్ళు అంటే దా తెలుగు మీన్స్ తెలుగు ప్రజలు. ఆ విధంగా ఇక్కడ వార్స్ బిట్వీన్ ద ఫ్రెంచ్ ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్ అని అంటే, ఇంగ్లీష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. చరిత్రలో మనకు తెలుస్తుంది ఆ విషయం. ఇక్కడ దా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వారు, దా ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ వారు, వారి మధ్యన జరిగిన యుద్ధాలు అని చెప్పడంలో మనం ఇలా చెప్తాం, వార్స్ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ ద ఫ్రెంచ్. ఈ అర్థం చూడండి, ఇంగ్లీష్ అని లాంగ్వేజ్ని సూచిస్తే కనుక మనం దాని ముందు దా యూజ్ చేయకూడదు. చూడండి, హీ స్పీక్స్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడతాడు, కానీ హీ స్పీక్స్ ద ఇంగ్లీష్ అని ఇక్కడ ఉచితం కాదు. మరి నెక్స్ట్ చూడండి, బట్ ద ఇంగ్లీష్ హీ స్పీక్స్ ఈజ్ వెరీ బ్యాడ్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముందు నేను దా యూజ్ చేయకూడదు అన్నాను, కానీ ఇక్కడ యూజ్ చేశాను. ఎందుకంటే అతను మాట్లాడే ఇంగ్లీషు సాధారణ ఇంగ్లీష్ కంటే భిన్నంగా ఉంది, అంటే చాలా చెత్తగా ఉంది, లేదా చాలా బాగుంది, అందరూ మాట్లాడే కన్నా చాలా బాగుంది అని అన్నప్పుడు మనం అది ఒక ప్రత్యేకమైన స్టైల్ ఆఫ్ స్పీకింగ్, అప్పుడు మనం దా యూజ్ చేయవచ్చు. అంటే ఒక ప్రత్యేకమైన యాస్పెక్ట్ని ఒకే దానిలో ప్రత్యేకమైన ఆస్పెక్ట్ని మనం తీసుకున్నట్లయితే అప్పుడు దాన్ని ఇది ప్రత్యేకం అని చెప్పడానికి ఆ ప్రత్యేకత చూపించే ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ద ఇంగ్లీష్ హీ స్పీక్స్ ఈజ్ వెరీ బ్యాడ్. మామూలుగా ఇంగ్లీష్ ముందు ఆర్టికల్ లేదు, కానీ ఆ వ్యక్తి మాట్లాడే ఇంగ్లీషు పర్టికులర్, అతని స్టైల్ వేరు, అతను యూజ్ చేసే విధానం వేరు, కాబట్టి అది బ్యాడ్గా ఉంది, కాబట్టి అది అతనికి ప్రత్యేకమైన ఇంగ్లీష్, కాబట్టి దా యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుందా? మీరు ఏది కూడా బ్లంట్గా ఈ రూల్ దీనికే వస్తుంది, ఈ లాంగ్వేజెస్ ముందు దా యూజ్ చేయకూడదు, ప్రాపర్ నౌన్స్ ముందు దా యూజ్ చేయకూడదు అని గుడ్డిగా నమ్మకండి. వాటి యూసేజ్ తెలుసుకోండి. ఎందుకంటే మీకు పరీక్షల్లో మీరు ఏదైతే మీరు గుడ్డిగా నమ్మి ఎవరో ఒక సూపర్ఫిషియల్గా పైన చెప్పిన వాళ్ళు మీరు నేర్చుకుని అదే మైండ్లో పెట్టుకుని ఆయన ఆ వీడియోలో అలా చెప్పారు, మా క్లాస్లో ఇలా చెప్పారు అని మీరు బ్లంట్గా గుర్తుపెట్టుకుంటే పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. నేను ఈ వీడియోలో మీకు సవివరంగా చాలా క్లియర్గా చెప్తున్నాను. అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, యూజ్డ్ బిఫోర్ అ ప్లూరల్ నౌన్ టు టాక్ అబౌట్ ఆర్ షో అ పర్టికులర్ కైండ్ ఆఫ్ థీమ్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ విషయం, దాని మొత్తం అందరినీ సూచించే విషయాన్ని మీకు మా గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా చెప్పవచ్చు. హౌ లేట్ ఆర్ ద స్టోర్స్ ఓపెన్ టు నైట్. అంటే ఇక్కడ లేట్ అనే అర్థం మామూలుగా అర్థంలో మనకి ఏంటి, ఆలస్యం, డిలే అని మనకు అర్థం. కానీ ఈ కాంటెక్స్ట్లో దాని అర్థం ఏంటంటే హౌ లేట్ అంటే ఎంత రాత్రి వరకు, ఎంత రాత్రి వరకు అంటే రాత్రి అవ్వడం అంటే ఆలస్యం అవ్వడం. సాధారణంగా మన పనులు ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం పొద్దుపోయే టైంకి మూసేస్తూ ఉంటాం. ఆ తర్వాత కంటిన్యూ అవుతుందంటే లేట్ కదా, ఆలస్యం కదా. అందుకని ఈ రాత్రి ఏ సమయం వరకు దుకాణాలు తెరిచి ఉంటాయి అని ప్రశ్నిస్తున్నారు. హౌ లేట్ ఆర్ ద స్టోర్స్ ఓపెన్ టు నైట్. ద స్టోర్స్ అంటే ఈరోజు దుకాణాలు, ఈ రాత్రి దుకాణాలు ఏ సమయం వరకు, అప్ టు వాట్ టైం ఆర్ ద స్టోర్స్ ఓపెన్ టు నైట్, ఏ సమయం వరకు దుకాణాలు తెరిచి ఉంచుతారు. ద స్టోర్స్ దుకాణాలు. అలాగే ద సమ్మర్స్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ హారిబుల్. సాధారణంగా సీజన్స్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్స్ జనరల్ సెన్స్లో యూజ్ చేయకూడదు, కానీ ఒక ప్రత్యేక
సీజన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా మనం దా యూజ్ చేయాలి. అంటే ఒక ప్రత్యేకం అని అన్నప్పుడు ఏదైనా ఒక సమ్మర్ లేదా ఒక సీజన్ని మనం ప్రత్యేకంగా ఉదహరిస్తున్నప్పుడు అది ప్రత్యేకం అని చెప్పాలి కదా, అందుకని దాని ముందు దా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకొక సింపుల్ వేలో చెప్తున్నాను. మ్యాన్ ముందు దా యూజ్ చేయం. అంటే మ్యాన్ కామన్, మ్యాన్ అంటే మానవుడు అని అర్థం. కానీ ఒక వ్యక్తిని మనం అందులో ఆ మనుషుల సమూహంలో ఒక వ్యక్తిని మనం ప్రత్యేకించి చెప్పాలి అని అన్నప్పుడు ద మ్యాన్ హూ లవ్స్ హిజ్ ఫ్యామిలీ ఈజ్ ఏ ఫ్యామిలీ మ్యాన్. అంటే మనుషులందరిలో ఎవరైతే ఒక వ్యక్తిని మనం సూచిస్తున్నామో, జనరల్గా అది కూడా జనరలైజేషనే, ఎవరైతే తన కుటుంబాన్ని ప్రేమిస్తాడో అతను కుటుంబాన్ని పోషించే వ్యక్తి, కుటుంబీకుడు, ప్రాపంచిక వ్యక్తి, సంసారి అని దాని అర్థం. ఇలా ద సమ్మర్స్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ హార్బుల్ అంటే సౌత్ ఇండియాలో సమ్మర్స్ అంటే ప్రతి సంవత్సరం వచ్చే వేసవికాలం హారిబుల్గా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం చూడండి, ద సమ్మర్స్ ఇన్ ద సౌత్ ఇండియా ఆర్ హారిబుల్. సౌత్ ఇండియాలో ఉండే వేసవి కాలాలు అంటే ప్రతి సంవత్సరం వచ్చే వేసవి కాలం ఒకటి కాదు, అవన్నీ చాలా భయంకరంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పడానికి మనం దా యూజ్ చేసాం. అలాగే చూడండి 9th one, used before a singular noun to talk about a particular type of person or thing in general way. ఒక వ్యక్తి లేదా ఒక వస్తువుని వాటి సింగులర్తో మనం సూచించినట్లయితే ఆ వ్యక్తి లేదా వస్తువు యొక్క కేటగిరీలోకి వచ్చే ఆ వ్యక్తులు లేదా ఆ వస్తువులు ఎంటైర్ సమూహాన్ని, వాటి లక్షణాన్ని సూచిస్తాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద టైగర్ ఈజ్ అ ఫెరోషస్ యానిమల్. టైగర్ అనే ఒక జంతువు, టైగర్ అనే జంతువు అంటే ఒక జాతి జంతువు అని. ఇక్కడ టైగర్ అంటే ఒకటి కాదు, టైగర్ సమూహంలో ఒకటి కాదు, టైగర్ అనే ఒక జాతి జంతువు చాలా క్రూరమైనది, ఉగ్రంగా మీద పడి హాని చేసేది అని అర్థం. ద టైగర్ ఈజ్ అ ఫెరోషస్ యానిమల్ అంటే ఇక్కడ ఎంటైర్ టైగర్ జాతిని సూచిస్తుంది. అలాగే ద కంప్యూటర్ హ్యాస్ చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్. ద కంప్యూటర్ హ్యాస్ చేంజ్ పీపుల్స్ లైవ్స్. కంప్యూటర్ అనే ఒక వస్తువు అంటే కంప్యూటర్ అనే ఒక వస్తువు, అన్ని కంప్యూటర్లు అనే ఏ వస్తువు అయినా, కంప్యూటర్ అని పిలవబడే ఏ వస్తువు అయినా అనే దీని అర్థం. ద కంప్యూటర్ హ్యాస్ చేంజ్డ్ పీపుల్స్ లైఫ్స్ అని అంటే కంప్యూటర్ అనే ఒక వస్తువు, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ప్రజల యొక్క జీవితాన్ని మార్చేసింది అని ఇక్కడ అర్థం. లైఫ్స్ అంటే వెర్బ్ కాదండి, జీవితాలు అనే అర్థం. వెర్బ్గా యూజ్ చేస్తే లివ్ అనాలి, యాడ్జెక్టివ్గా అయితే లైవ్ అనాలి, లైఫ్కి ప్లూరల్ లైవ్స్. ఈ ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్. అలాగే యూసేజ్ 10, యూజ్డ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ ఆర్ షోవింగ్ అ పర్టికులర్ డేట్ అండ్ ఆర్డినెన్స్. ఒక ప్రత్యేకమైన తారీఖు లేదా ఆర్డినెన్స్ అంటే మొదటి, రెండవ, మూడవ, నాలుగవ అని ఏమైతే వస్తాయో సంఖ్యలు, వాటి ముందు మనం దా యూజ్ చేయాలి. అలాగే 1, 2, 3, 4 కార్డినల్ నెంబర్స్ ముందు కాదు, కానీ ఆర్డినల్ నెంబర్స్ ముందు ఖచ్చితంగా మనం దా యూజ్ చేయాలి. చూడండి, ఒక ప్రత్యేకమైన రోజు, ద డే వీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం వాస్ ద 3rd of October. అంటే మనం ఒక రోజు కలుసుకున్నాం, ఆ రోజు ప్రత్యేకం, మనం కలుసుకున్న రోజు ప్రత్యేకం కాబట్టి ద డే. వీ మెట్ ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి కలుసుకున్న ఆ రోజు, వాస్ ద 3rd of October, అక్టోబర్లో 3వది. అక్టోబర్లో 3rd అనేది ఒకసారే కదా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక నెలలో ఒక తారీఖు ఒకసారే వస్తుంది కాబట్టి ఆ నెలలో ప్రతిరోజు ప్రత్యేకం. ద 3rd of October, ద 1st of October, ద 2nd of October, ద 31st of October అని అంటే ఆ నెలలో దేనికదే ప్రత్యేకం, రిపీట్ అవ్వవు కాబట్టి వాటి ముందు తప్పనిసరిగా మనం దా యూజ్ చేయాలి. అలాగే ఆర్డినల్ నెంబర్స్, ఫస్ట్ అంటే ఫస్టే, 2 ఫస్టులు ఉండవు కాబట్టి అలాగే ఆర్డినల్స్ నెంబర్ ముందు మనం దా యూజ్ చేయాలి. కుడ్ వి మీట్ అగైన్ ఆన్ ద 12th? ఫ్రెండ్స్, ఇంతవరకు 10 యూసేజెస్ మనం నేర్చుకున్నాం. అయితే టైం ఎక్కువ అవుతుంది. ఇది డిఫినైట్ ఆర్టికల్ మొదటి పార్ట్గా
మొదటి పార్ట్గా చూసుకోండి. రెండవ పార్ట్లో మిగతా యూసేజెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేసి అవసరమైతే మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియోని వాచ్ చేయండి, నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే మీ సొంత వాక్యాలు ప్రయోగించండి, సరిచూసుకోండి, ఇంగ్లీష్ని సాలిడ్గా నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.